హాయ్ అండి, ఈ రోజు వచ్చేసి బొచ్చనంట చేప అయితే తీసుకొని వచ్చిండు. ఇంకా ఎలా చేయాలో ప్రాసెస్ లోకి వెళ్తే ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ధనియాలు, మెంతులు, యాలకు, లవంగాలు, ఒక్క చెక్క, కొంచెం జీలకర్ర వేసి చిన్న మంట మీద మంచిగా వేయించు. అవి పూర్తిగా చల్లన్నాక మిక్సీ పట్టేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ ని ఒక 4 మంచి మంట మీద వేయించుకొని అవి పక్కన పెట్టేసుకొని, వెల్లుల్లి కూడా వేయించుకొని అల్లాన్ని వేసి మిక్సీ పట్టేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని అందులోనే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి మంచి కలర్ లోకి వచ్చాక మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదా దాన్ని వేసి అందులోనే పసుపు, ఉప్పు వేసి ఒక్కసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇలా పైకి నూనె తేలే వరకు ఉంచుకోవాలి. తగినంత చింతపండు రసాన్ని వేసుకొని పులుపుని అడ్జస్ట్ చేసుకోవడానికి మంచినీళ్ళని కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఇలా బాగా ఒక్కసారి పొంగు రా. ఇప్పుడు చేప ముక్కల్ని వేసినాక గరిటెతోనే తిప్పకుండా ఒక్కసారి కడాయిని ఇలా కుదిపేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 20 minutes అయితే ఉడికించుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న మసాలాలని కూడా వేసేసుకొని లాస్ట్ లో కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే. సూపర్ టేస్టీ.